ధన్యవాదాలు సార్. బడ్జెట్ మీద బడ్జెట్ సమావేశాలలో మాట్లాడే అవకాశం నాకు రాలేదు అధ్యక్ష. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు దగ్గర నుంచి రాష్ట్రంలో మరి ఏ సమస్యలు లేవు అన్నట్టుగా ఒకే అంశం చుట్టూ సభని జరగకుండా చేసినటువంటి పరిస్థితులతోటి ప్రజలకు ఉన్నటువంటి ఆశలు, ఆకాంక్షలు, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవి కూడా సభ దృష్టికి రాకుండా, చర్చకు రాకుండా పోవడం అనేటువంటిది ప్రభుత్వంలో ఉన్నా కూడా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా మాకు అది బాధాకరం అంశం. ప్రజల దృష్టికి, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే కూడా సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి రావాలి అని బలంగా కోరుకునేటువంటి వ్యక్తులం అధ్యక్ష. ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తూ ఉన్నప్పుడు మేము ఆశించిన మేరకు కింద జరుగుతున్నాయా లేదా అనేటువంటిది మాకు మేము కంపేర్ చేసుకోవడానికి ప్రతిపక్షం కొన్ని అంశాలని, చిన్న అంశాలని పెద్దదిగా చేసి చూపించినా కూడా అందులో విషయం ఉందా లేదా అని చూసుకోవడానికి, మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ సభ అనేటువంటిది ఎంతో కీలకమైనటువంటిది అధ్యక్ష. అట్లాంటిది ఈ సభలో అందులో కీలకమైనటువంటి బడ్జెట్ టైంలో బడ్జెట్ గురించి డిస్కషన్ రాకపోవడం, బడ్జెట్కి సంబంధించినటువంటి ఏ అంశాలు డిస్కషన్కి రాకుండా వేరే ప్రతిరోజు భేషజాలకో, పట్టింపులకో, పంతాలకో పోయి సభని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతే అల్టిమేట్లీ మనం అందరం కూడా ప్రజలకు జవాబుదారీ, ప్రజలు మనల్ని ఏమనుకుంటారు అనేటువంటిది దృష్టిలో ఉండాలి అనేటువంటిది నేను మరొకసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే భవిష్యత్తులో ఇట్లాంటివి రిపీట్ కాకూడదనే సార్. మీరు కూడా చాలా ప్రయత్నం చేశారు, చాలాసార్లు చేశారు. బట్ అన్వాంటెడ్ డైరెక్షన్స్, ప్రపోర్షన్స్ పోవడం అనేటువంటిది బాధాకరం అధ్యక్ష. ఇక బడ్జెట్కి వస్తే అధ్యక్ష, నేను బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే చెప్పాను అధ్యక్ష, ఇది ఒక ఫ్యామిలీ బడ్జెట్ అధ్యక్ష. నేనేదో మేధావినను, నాకు అన్ని విషయాలు తెలుసు అనేటువంటి భ్రమల్లోనూ ఆలోచనలోనూ నేను లేను అధ్యక్ష. 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో అడుగడుగున ప్రజలతో మమేకమైనటువంటి జీవితంలో ప్రజల కష్టాలు, కన్నీళ్లు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆశలు ఏ రకంగా ఉంటాయి, దాన్ని ఏ రకంగా మనం ఈ బడ్జెట్ ద్వారా సరిచేయచ్చు, వాళ్ళకి చేయూతనివ్వచ్చు అనేటువంటి ఒకే ఒక ఆశతోటి, ఆకాంక్షతోటి రూపొందించాం అధ్యక్ష. ప్రతిసారి చెప్పినట్టుగానే నా బడ్జెట్ రూపకల్పనలో నాకు స్ఫూర్తి ఎవరు అనంటే కుటుంబాన్ని నడిపేటువంటి తల్లే నాకు స్ఫూర్తి అధ్యక్ష. ఎందుకు అనంటే కుటుంబానికి నడపడానికి సరిపడా ఆదాయ వనరులు ఉన్నా లేకపోయినా, ఆ నడిపే పరిస్థితులు ఉన్నా లేకపోయినా, కుటుంబంలో ఎవరికి ఏది ఎప్పుడు కావాలి అనేటువంటిది తల్లి నిర్వహించినట్టుగా ఎవరు నిర్వహించలేరు అధ్యక్ష. కొడుక్కి ఏం కావాలి, అత్తగారికి ఏం కావాలి, భర్తకి ఏం కావాలి అనేటువంటిది ఒక తల్లి ఎంత బాధ్యతగా నిర్వర్తిస్తుందో ఆమె నాకు స్ఫూర్తి అనేటువంటిది నేను పదే పదే చెప్తూ ఉంటాను అధ్యక్ష. అదే స్ఫూర్తితోనే ఈ బడ్జెట్ని రూపొందించాను అధ్యక్ష. చాలామంది అంకెలు, సంఖ్యలతోటి మాట్లాడుతూ ఉంటే నేను నా బడ్జెట్ స్పీచ్లో అసెంబ్లీలో కూడా చెప్పాను అధ్యక్ష, భాషని సరళీకృతం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ బడ్జెట్ అంటే ఇది మాకు సంబంధం లేదు, ఇదేదో సామాన్యుడికి సంబంధం లేదన్నట్టుగా సగం మంది శాసనసభ్యులు దాని మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయలేకపోవడం, లేకపోతే బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది మాకు సంబంధం లేని అంశము అనంటే నేను మా అధికారులతో పదే పదే ప్రతి పదాన్ని కూడా సరళీకృతం చేయండి, ఏ రకంగా మనం ఇంకా జనసామాన్యంలోకి కూడా దీని మీద అర్థమయ్యేలాగా ఉండాలి అనేటువంటిది నేను ప్రయత్నం చేశాను అధ్యక్ష. అందుకే మా అరుణ్ గారు బుక్ రాలేదు అన్నప్పుడు నేను స్పాంటేనియస్గా రియాక్షన్ అవ్వడానికి అక్కడ రాజకీయం కాదు అధ్యక్ష, నా ప్రయత్నం ఎక్స్ట్రా చేశాం ఈసారి. దాంట్లో 2 భాగాలు చేసి ఇంకా సింప్లిఫై చేసి అదే బుక్లో బ్యాక్ సైడ్ కూడా పెట్టాం అధ్యక్ష. రకరకాలుగా అంటే పిక్టోరియల్గా పెడితే కొంచెం ఈజీగా అర్థమవుతుంది అని గ్రాఫుల రూపంలోనూ ఈ రకంగా చేయడం జరిగింది అధ్యక్ష. సరళీకృతం చేయడమే ప్రధానంగా ముందుగా చేశాం అధ్యక్ష. ఇక ఫ్యామిలీ బడ్జెట్ అనేటువంటిది ఎందుకు చెప్తున్నాం అధ్యక్ష అంటే, ఇక్కడ కూర్చుని నేను అన్నా క్యాంటీన్లకి ఇన్ని వేల కోట్లు కేటాయించాను అని అంటే అది ఎక్కడా కూడా మన కళ్ళకు మేనిఫెస్ట్ కాదు అధ్యక్ష. ఏ రకంగా ఇది సామాన్యుడికి ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం ఒక్కసారి చూసుకుంటే అధ్యక్ష, సామాన్యుడు ఈరోజు బయట ఒక 3 పూట్ల తినాలి అని అంటే 100 రూపాయలు ఖర్చు పెడితే కానీ ఒక రోజుకు గడవనటువంటి పరిస్థితి అధ్యక్ష. 30 రోజుల పాటు అతను బయట తిని కూలి చేసుకుని సంపాదించాలి అని అంటే సంపాదనలో సగం దానికి పోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. అదే అన్నా క్యాంటీన్లో మేము 5 రూపాయలకు పెడితే 15 రూపాయలకే ఒక పూట నడిస్తే 450 రూపాయల్లో అతని
నెల ఖర్చులు మొత్తం అయిపోతాయి అధ్యక్ష. అన్నా క్యాంటీన్కి లేకపోతే అతను 3,200 రూపాయలు బయట ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. 2,500 రూపాయలకి అతనికి సేవింగ్ చేశామనేటువంటి, అంటే ఇక్కడ మేము ప్రతిపాదిస్తున్నటువంటి సంఖ్యలు సామాన్యుడి కుటుంబంలో ఏ రకంగా మార్పును తీసుకొస్తాయి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటిదే ఈ బడ్జెట్ అనేటువంటి చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి అట్లానే గ్యాస్ సిలిండర్లు పెట్టాం అధ్యక్ష. ఇక్కడ ఇది ఇంత పెట్టాం అంత పెట్టాం, ఈ సంఖ్యలు ఆ సంఖ్యలో మిత్రులు చెప్తా ఉన్నారు అధ్యక్ష. బాధపడినటువంటి తల్లి కానీ చెల్లి కానీ ఎవరైనా ఉన్నారా ఈ రాష్ట్రంలో నాకు గ్యాస్ సిలిండర్ రాలేదు అని? నేను ఆ ప్రశ్నకి సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఇంకా ఎవరైనా ఉంటే డీటెయిల్స్ ఇవ్వండి. మేము అవుట్ అండ్ రైట్ గా క్లియర్ గా ఉన్నాం అధ్యక్ష. ఈ పథకాన్ని ఇంకా ఎట్లా ముందుకు తీసుకెళ్లగలము అనేటువంటిది మేము ప్రతిరోజు కూడా తీసుకెళ్తున్నాం. ఎందుకు అనంటే కుటుంబ భారాన్ని తగ్గించే దాంట్లో కూడా ఇదొక ప్రయత్నం అధ్యక్ష. ఫ్యామిలీ బడ్జెట్ అని ఎందుకన్నాను అనేటువంటిదంటే ఈరోజు ఒక 3 సిలిండర్లు ఇవ్వడం మూలాన దాదాపు 3,000 రూపాయల ఖర్చు తగ్గించేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మరి అట్లనే ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం పెట్టాం అధ్యక్ష. మేమేదో కేటాయింపులు చేశామనేటువంటి సంఖ్యలు ఇక్కడ చెప్తే ఎవరికి కనెక్ట్ కానటువంటిది అధ్యక్ష. ఈరోజు ఒక తల్లి తన కొడుకుని చూడాలనుకున్నా, చెల్లి తన అన్నం చూడాలనుకున్నా, తల్లి చెల్లి అన్నం చూడాలనేటువంటి ప్రయత్నం చేసుకుంటే కూడా బస్ ఎక్కి పోగలిగేటువంటి పరిస్థితిని మేము కనిపించాము అధ్యక్ష. ఈరోజు ఒక గుడికి వెళ్ళాలన్నా, తల్లింటికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయట. అది బంధాలని, బంధుత్వాల్ని, బాంధవ్యాల్ని అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్లకు మాత్రమే ఈ ఉచిత బస్సు వెనకాల ఉన్నటువంటి ఆలోచన అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. ఇది దాదాపు 2,500 రూపాయలు ఒక కుటుంబానికి ఆదా అవుతుంది అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ప్రతి నెల 63 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం అధ్యక్ష. భారతదేశంలోనే హైయెస్ట్ అధ్యక్ష. మాట్లాడినటువంటి సభ్యులు ఒక్క మాట, ఎస్ పేదలకి భరోసాని ఇస్తా ఉంది ఈ ప్రభుత్వం అనేటువంటి మాట చెప్తే ఈ ప్రభుత్వం కూడా మరింత ఉత్సాహంతో పనిచేస్తాం అధ్యక్ష. అల్టిమేట్లీ ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా సమాజంలో మార్పును తీసుకురావడానికి, ఒక కుటుంబంలో కొంత మార్పును తీసుకురావడానికే మనం రాజకీయాల్లోకి వచ్చాం తప్ప ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడానికి కాదు అధ్యక్ష. అది పార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్ తప్ప అల్టిమేట్లీ సామాన్యుడికి మనం ఏం చేస్తున్నాం అనేటువంటిదే మన అందరి ప్రధాన లక్ష్యం అధ్యక్ష. మాలో మంచి ఉంటే ప్రపంచానికి చెప్పండి, మాలో చెడు ఉంటే మాకు చెప్పండి. మా చెడుని సరిదేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. మేము తప్పు చేస్తే మాకు చెప్పండి, ఇక్కడే చెప్పండి, ఈ సభ సాక్షిగా చెప్పండి. మాలో తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ మంచి చేసినప్పుడు ఒక్కసారైనా మంచి అనేటువంటి విషయాన్ని చెప్పండి. ఎందుకంటే మంచి అన్నది కరువు అయిపోకూడదు ఈ సమాజంలో. ఈరోజు మీరా మేమా అనేటువంటిది కాదు, మంచి చేసిన వాళ్ళని మంచి అని చెప్పలేకపోతే ఆ మంచి అనేటువంటిది కరువు అయిపోతుంది అనేటువంటిది చెప్తా ఉన్నా అధ్యక్ష. దాదాపు ఈ 19 నెలల్లోనే 58,000 కోట్లకు పైగా ఈరోజు పెన్షన్లకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 4,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. మరి ఇది ప్రతి కుటుంబంలోనూ ఒక మార్పుని, ఆల్మోస్ట్ ఎవ్రీ థర్డ్ హౌస్ ఇవాళ మేము చూస్తే ఫ్యామిలీ బెనిఫిట్, ఈ పెన్షన్ బెనిఫిట్ తీసుకుంటా ఉంది అధ్యక్ష. ఏదో ఒక రూపంలో ప్రతి కుటుంబానికి ఒకవైపు చేయూతనిస్తూ మరోవైపు వాళ్ళ ఏ రకంగా వాళ్ళ ఎకానమీని ఇంప్రూవ్ చేయాలి అనేటువంటిదే ఈ బేసిస్ ఆఫ్ దిస్ బడ్జెట్ అధ్యక్ష. ఎన్ని ప్రాజెక్టులకి ఎన్ని వేల కోట్లు కేటాయించామనేటువంటిది మేము చూడడం లేదు అధ్యక్ష. ఎన్ని వేల ఎకరాలకి మేము నీళ్లను అందించగలుగుతాం, ఎప్పట్లోగా అందించగలుగుతాం, దానికి మేమేం చేయాలి అనేటువంటిది రివర్స్ టార్గెట్ పెట్టుకున్నాం అధ్యక్ష. వేల కోట్లని ప్రభుత్వాలు చెప్తూనే వస్తూ ఉన్నాయి, కానీ ఎదురు చూస్తున్నటువంటి రైతు జీవితాల్లో మాత్రం, రైతు పొలాల్లోకి మాత్రం నీళ్లు పోలేదు అధ్యక్ష. గత 5 ఏళ్లలో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇవాళ మెయిన్ టార్గెట్ పెట్టుకుని పనిచేస్తా ఉన్న అధ్యక్ష. అది పోలవరం నుంచి రాయలసీమ ప్రాజెక్టుల వరకు, లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల వరకు కూడా ఎన్ని ప్రాజెక్టులని ఎంత తొందరలో పూర్తి చేయగలం, 50% ఎక్కడ పెట్టాం, మిగిలిన 50% నిధులు ఏ రకంగా పెట్టాలి అనేటువంటి లక్ష్యంతోనే ఈ బడ్జెట్ని రూపొందించాం అధ్యక్ష. ఈరోజు మేము ఎందుకు ఇది ఫ్యామిలీ బడ్జెట్ అన్నామంటే ప్రతి జీవితాల్లో మార్పు చేసేటువంటి ఉద్దేశమే ఈ బడ్జెట్ యొక్క ప్రధానమైనటువంటిది అధ్యక్ష. ఎస్, అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. గత 5 ఏళ్లలో కూడా నేను కూడా గత ప్రభుత్వ అప్పుల గురించి మాట్లాడాను, కానీ అప్పులు చేయడం తప్పు అని ఏ ఒక్కరోజు కూడా చెప్పలేదు నేను. మీరంటే వెళ్ళి వీడియోలు తీసుకోండి, మీకు ప్రధానమైన వ్యవస్థ ఉంది, ఓ మీడియా ఉంది.
అప్పులు చేయడం తప్పు అని నేను ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష. అప్పుల్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నాము అనేటువంటిది మాత్రమే నేను ప్రశ్నిస్తూ వచ్చాను అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి పదే పదే గత 5 ఏళ్లు చెప్తూ వచ్చాను అధ్యక్ష. ఇవాళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద, పబ్లిక్ డెట్ మీద మిత్రులు మాట్లాడారు అధ్యక్ష. అదే మీరు చూపించినటువంటి బ్రీఫ్లో ఎక్కడుంది పబ్లిక్ డెట్, ఎక్కడుంది పబ్లిక్ డెట్ అన్నారు. పేజ్ నెంబర్ 7కి వెళ్ళండి, దాని వెనకాలే ఉంది. వెనకాలే మీరు చూపించినటువంటి పేజీకి 2 పేజీల ముందే పబ్లిక్ డెట్ విత్ గ్రాఫ్స్తో సహా ఇచ్చామనేటువంటిది మిత్రుడికి చెప్తా ఉన్నా. చూడాలనుకుంటే పేజ్ నెంబర్ 7. అంటే ఆరోపణలు కేవలం రాజకీయ దురుద్దేశంతో చేయొద్దండి అనేటువంటిది విజ్ఞప్తి చేస్తాం. చాలా క్లియర్గా పబ్లిక్ డెట్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి ఒక పెద్ద గ్రాఫ్ ఇచ్చాం. మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే అడగండి. ఇదిగో మీరు ఇంతే చూపించారు, ఇంకా చూపించండి. ఎస్ వీఆర్ హియర్. నేనే చెప్పాను, దీన్ని ఎంత సాధారణమైనటువంటి వ్యక్తికి కూడా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి సార్, ఇవాళ నేను ఇక్కడ ఉండొచ్చు సార్, ఇంకో 10 ఏళ్ళలో 20 ఏళ్ల తర్వాత ఇక్కడ ఎవరో ఉంటారు సార్, కానీ మన కాంట్రిబ్యూషన్ ఏంటి, ప్రభుత్వానికి మన కాంట్రిబ్యూషన్ ఏంటి, ప్రజలకు మన కాంట్రిబ్యూషన్ ఏంటి, అవి శాశ్వతంగా మిగిలిపోతాయి అధ్యక్ష. ఆ దిశగా ఈసారి బడ్జెట్లో తొలి ప్రయత్నం చేశాం అధ్యక్ష. లాస్ట్ టైం ఆ పుస్తకం చదివితే అధ్యక్ష నాకే అర్థం కాలేదు అధ్యక్ష. ఒక గైడ్ అంటే తప్పు పట్టే ఉద్దేశం కాదు అధ్యక్ష, అది తరతరాలుగా వారసత్వంగా ఓ బుక్ ప్రింట్ చేస్తూ ఉన్నారు, సగం అర్థం కానటువంటి భాషలో ఉండేది అధ్యక్ష. కూర్చోబెట్టి ఎక్సర్సైజ్ చేసి మేము చేశాం కాబట్టి అంత గట్టిగా చెప్పాను అధ్యక్ష, బుక్ ఇచ్చాను అనేటువంటి దాంతో మిత్రులు చదువుకోమంటున్నా. ఇంకా సలహాలు ఉంటే ఇవ్వండి, అది కాదు మాట్లాడదు, ఇంకా సలహాలు ఉంటే ఇవ్వండి. వీఆర్ హియర్, కరెక్షన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాం. అల్టిమేట్లీ ప్రజలకు ఏ రకంగా జవాబుదారీగా మేము పనిచేస్తున్నామా లేదా అనేటువంటి దాని మీదనే మా దృష్టి ఉంది అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎస్, మాకు వారసత్వంగా సమస్యలు వచ్చాయి, పదే చెప్తా ఉన్నాం. మేము 9,74,000 కోట్ల లయబిలిటీస్ని మాకు అప్పగించారు. ఇది వాస్తవం, 100 సార్లు చెప్పాము అధ్యక్ష ఈ వాస్తవాన్ని. ఈ వారసత్వం అట్లా ఉందని చెప్పి మేమేమి కూడా కుంగిపోలేదు. బట్ ప్రజలకు నిజాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రోజున వైట్ పేపర్లు రిలీజ్ చేశాం. 1-2 అధ్యక్ష, ఏ వ్యవస్థ తీసుకున్నా కూడా ప్రతి వ్యవస్థలోనూ కూడా వీళ్ళు చేసినటువంటి నిర్లక్ష్య ఫలితాలు కనపడుతూనే ఉన్నాయి అధ్యక్ష. ఇరిగేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ప్రతి రంగంలోనూ కూడా నిర్లక్ష్యం ఫలితాలు కనపడ్డాయి కాబట్టి మాట్లాడుతూ ఆఖరికి అధ్యక్ష మా మున్సిపల్ మినిస్టర్ గారు మాకు డబ్బులు అడిగారు అధ్యక్ష. దేనికి అధ్యక్ష? లెగసీ వేస్ట్, కొత్త పదాన్ని నేను విన్నాను అధ్యక్ష. లెగసీ వేస్ట్ అంటే వారసత్వంగా వచ్చినటువంటి చెత్తని వదిలించుకోవడం కోసం ఈ ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాల్సింది వచ్చింది. ఎన్ని లక్షల టన్నులు సార్? 153 లక్షల టన్నుల చెత్తని వారసత్వంగా ప్రతి మున్సిపాలిటీలోనూ పేర్చిపోయింది అధ్యక్ష గత ప్రభుత్వం. ఇది ప్రజల ఆరోగ్యాలు ఏ రకంగా బాగుపడతాయి అధ్యక్ష? ఇది లెగసీ చెత్త అధ్యక్ష. అంటే ఒక కొత్త పదాన్ని నేను నేర్చుకున్నాను అధ్యక్ష, ఒక కొత్త పదాన్ని విన్నాను, ఒక కొత్త పదాన్ని నేర్చుకున్నటువంటి పరిస్థితి లెగసీ వేస్ట్ అనేటువంటిది వచ్చింది. దాన్ని వదిలించుకోవడానికి, దాన్ని ఈరోజు మళ్ళీ వెల్త్గా క్రియేట్ చేయడానికి 85 లక్షల టన్నుల చెత్తని ఇప్పటికి ప్రాసెస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఒక్క మున్సిపల్ డిపార్ట్మెంట్ కాదు అధ్యక్ష, ప్రతి డిపార్ట్మెంట్లోనూ చెత్తని క్రియేట్ చేసిపోయారు అధ్యక్ష. వెదర్ ఇట్ ఈజ్ ఏ ఫిజికల్ చెత్త కావచ్చు, వ్యవస్థని కుప్పకూల్చడం కావచ్చు అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎస్, వ్యవస్థల్లో పదే చెప్తా ఉన్నాం కాబట్టి నేను నంబర్స్లోకి ఎక్కువ పోవట్లేదు అధ్యక్ష. ఉద్యోగులకు బకాయిలు పెట్టారు, పౌర సరఫరాల శాఖకు పెట్టారు, విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టారు. మరి విద్యుత్ రంగంలో వీళ్ళు తీసుకున్నటువంటి అసమర్థమైనటువంటి నిర్ణయాల వల్ల ఉన్నటువంటి పీపీఎల్ని రద్దు చేశారు అధ్యక్ష. రద్దు చేసిన తర్వాత వీళ్ళు చేసింది కరెక్టా అనేటువంటిది చూస్తే 5 ఏళ్ల తర్వాత కోర్టుకి వెళ్ళి ఎస్ మేము తప్పు చేశాం, సరిదిద్దుకుంటాం, గతంలో ఉన్న పీపీఎల్ కరెక్ట్ అయినటువంటి దాన్ని మళ్ళీ అఫిడవిట్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఫలితం ఏంటి అధ్యక్ష? వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం. ఒకవైపు పీపీఎల్తో ఉన్న వాళ్ళతో ధరలు కొనలేదు, మరోవైపు మార్కెట్లోకి వెళ్ళి హయ్యర్ రేటు కొన్నారు. కొనడం మూలాన ఎవరైతే పవర్ జనరేట్ చేశారో వీళ్ళకి డబ్బులు చెల్లించాల్సి వచ్చింది, మార్కెట్లోనూ అధిక ధరకు కొన్నారు. ఒక యూనిట్కి 3 రెట్లు ధరలు పే చేయాల్సిన పరిస్థితి. ఫలితమే ప్రజల మీద ట్రూ అప్ భారం అధ్యక్ష. భారతదేశం మొత్తంలోనూ ట్రూ అప్ వేసుకుంటూ వెళ్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినటువంటి 2వ సంవత్సరంలో ట్రూ డౌన్ చేసినటువంటి ఏకైక రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. 10 పైసలా 13 పైసలా అన్నది కాదు అధ్యక్ష, ఏ రకంగా వ్యవస్థని రెక్టిఫై చేస్తూ ఉన్నాము
అది ఫైనాన్స్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ని కూడా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేటువంటిది చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మరి మైనింగ్లో మీ మిత్రుడు మాట్లాడుతూ మీకు ఇన్కమ్ తగ్గిపోయింది ఎట్లా పెరుగుతుందని రెండు శాఖలు ఇంతకుముందు చెప్పాను అధ్యక్ష. మైనింగ్లో 33% మైనింగ్ పెరిగింది అధ్యక్ష. ఎక్కడి నుంచి పెరిగింది అధ్యక్ష? మేము ఇంకా ఇసుకని ఉచితంగా ఇచ్చాము అధ్యక్ష. దాదాపు 9,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇసుకని ఉచితంగా ఇచ్చి కూడా 33% మైనింగ్లో అదనంగా పెరిగింది అధ్యక్ష. ఎందుకు పెరిగింది అధ్యక్ష? ఎకనామిక్ యాక్టివిటీ కన్నా ఎక్కువ అందులో మొన్నటిదాకా పక్కనకి మళ్ళినటువంటి ఇన్కమ్, ప్రైవేటు వ్యక్తుల్లోకి పోయినటువంటి ఇన్కమ్ ఇవాళ రాష్ట్ర ఖజానాకు వస్తూ ఉంది అధ్యక్ష. ఎక్సైజ్లో 25% పెరిగింది. ఇవన్నీ సంఖ్యలు వెరిఫైబుల్ ఫ్యాక్ట్ అధ్యక్ష. 25% ఇవాళ ఎక్సైజ్లో ఇన్కమ్ పెరిగింది అధ్యక్ష. ఎందుకు పెరిగింది అధ్యక్ష? రాష్ట్రంలో రాత్రికి రాత్రి జనాభా పెరగలేదు, తాగుతున్న వారి సంఖ్య పెరగలేదు, కానీ ఇన్కమ్ పెరిగింది అధ్యక్ష. బికాజ్ లూప్ హోల్స్ అన్నింటినీ ప్లగ్ చేయగలిగాం. ఇంకా ఏదో అద్భుతాలు చేశామని చెప్పడం లేదు అధ్యక్ష. ఎస్, మేము సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. ప్రతిరోజు సవాల్గానే ఉంది ఆర్థిక శాఖకి. ఈ రాష్ట్రానికి వారసత్వంగా వచ్చినటువంటి సమస్యలతోటి ప్రతిరోజు కూడా ఆర్థిక శాఖకు సమస్య అధ్యక్ష. మనకు వస్తున్నటువంటి రాష్ట్రం మొత్తం కూడా కేవలం జీతభత్యాలు ఇవ్వడానికి మాత్రమే సరిపోతా ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నా అధ్యక్ష, కేవలం ఉద్యోగుల వ్యవస్థని నడపడానికి, జీతాలు ఇవ్వడానికి, వారి పెన్షన్లు ఇవ్వడానికి సరిపోతుంది. కేంద్రం నుంచి వచ్చేటువంటిది ఏదైతే ఉందో ఇవాళ కేవలం గత ప్రభుత్వం చేసినటువంటి అతి హై ఇంట్రెస్ట్ రేట్ బారోయింగ్స్ పే చేయడానికి, ఇంకా వాళ్ళకి వడ్డీలు చెల్లించడానికి సరిపోతా ఉంది అధ్యక్ష. ఎస్, ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఎవ్రీ డే. ఈరోజు గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి దాన్ని ఏ రకంగా అధిగమించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. 12.4% వడ్డీ తీసుకొచ్చారు అధ్యక్ష. భారతదేశంలో హైయెస్ట్ లోన్స్ అధ్యక్ష. వీ హ్యావ్ రీనెగోషియేటెడ్ ఒక 30% లోన్స్, 46,000 కోట్ల లోన్లని రీనెగోషియేట్ చేశాం అధ్యక్ష. 9%కి 300 కోట్ల 400 కోట్ల సేవ్ చేశాం అధ్యక్ష. ఇంకా 1,50,000 కోట్ల రూపాయల లోన్లు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళను కూడా రీనెగోషియేట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. సంవత్సరానికి 2,500 కోట్లు ఆదా అయితే ఆ 2,500 కోట్లు ఏ తల్లికో, చెల్లికో, అన్నకో, ఏ ఒక్కరికో పథకం ద్వారా ఇవ్వగలిగితే మేము మంచి చేశామని అనుకుంటాం అధ్యక్ష. ఎక్కడో ఉన్న బ్యాంకులకి 12.5 ఎందుకు తీసుకున్నారు అని అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పరపతి అధ్యక్ష. ఇందాక మిత్రుడు మాట్లాడాడు, ఏదో ప్రభుత్వ పరపతి గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్పాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఆయన మాట్లాడారు కాబట్టి ఒక పేపర్ తెప్పించాను అధ్యక్ష. నీతి ఆయోగ్ అధ్యక్ష, నేను పేపర్ రిలీజ్ చేస్తాను, మీకు ఇస్తాను అధ్యక్ష. వైడ్లీ పబ్లిసైజ్డ్ అధ్యక్ష. ఇక అప్పు పుట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. ఏకైక, ఇప్పుడు కాదు, ఇది 2022-23 2022-23 నాటికి ముఖ్యమంత్రిగా మీ నాయకుడే ఉన్నాడు ఆ రోజుల్లో. ఆ రోజున నీతి ఆయోగ్ ప్రకటించింది భారతదేశం మొత్తం మీద 0, ఇక 1 రూపాయి కూడా అప్పు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఎవరు అనంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అధ్యక్ష. మీరు వస్తాం చెప్పాం కదా. సో ఈరోజు ఆ పరిస్థితి నుండి రాష్ట్రాన్ని సరిదిద్ది గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవాళ రేటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం రేటింగ్ ఇంప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ రంగ సంస్థల రేటింగ్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. అకౌంట్స్ ఆడిట్ కాలేదు అధ్యక్ష. కార్పొరేషన్లకి 5 years అకౌంట్స్ ఆడిట్ చేయలేదు అధ్యక్ష. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇవాళ అవన్నింటినీ సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇది ఒక్కొక్క ఇన్కమ్ ఏ రకంగా పెరిగింది అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. చెప్పాము ఇప్పుడు ప్రతి రంగంలోనూ హై ఇంట్రెస్ట్ ఎట్లా ఉన్నాయో వాటిని రీనెగోషియేట్ కిందకు తెచ్చుకున్నాము. ప్రతి సెక్టర్లో ప్రతిరోజు ఏదో ఒకటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రెక్టిఫై చేస్తానే ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు తల్లికి వందనం పేరుతో 67.27 లక్షల మంది విద్యార్థులకు ఇస్తున్నాం అధ్యక్ష. గతంలో ఎంతమందికి ఇచ్చారు అధ్యక్ష? 42 లక్షల మందికి ఇచ్చారు అధ్యక్ష. ఇవాళ 67 లక్షల మందికి, దాదాపు 50-55% ఎక్స్ట్రా అధ్యక్ష. ఇట్ ఈస్ ఎ బర్డన్ అని మేము అనుకోవడం లేదు. మా బాధ్యత, మేము మాట చెప్పాం, నిలబెట్టుకుంటున్నాం.
ప్రతి విద్యార్థికి మేము ఇస్తున్నాం. ఇంటికి ఒకరికి కాదు, ప్రతి ఎంతమంది కుటుంబాలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. ఇవేవి విడతల వారీగా ఇలేదు అధ్యక్ష, ఒకే ఒక్క సింగిల్ షాట్ లో ఇచ్చాం అధ్యక్ష. ఫస్ట్ టైం లో మిస్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆధార్ అకౌంట్ లేకుండానో బ్యాంక్ అకౌంట్ లేకుండా ఉంటేనో ఇచ్చేటువంటి ప్రయత్నం చేసేటువంటిది, సరిదిద్దేటువంటి కార్యక్రమాలు చేశాం. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా ఇస్తామని చెప్పినటువంటి ఏకైక ప్రభుత్వం మాది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. దీపం సిలిండర్లకు అధ్యక్ష, అన్నదాత సుఖీభావ కింద ఏదైతే మేము 20,000 రూపాయలు చెప్పామో ఆ 20,000 చెప్పాము అధ్యక్ష. మత్స్యకార భరోసా అధ్యక్ష, చెప్పినట్టుగానే డబుల్ చేశాం అధ్యక్ష. తొలి సంతకం మేము ఎక్కడ పెట్టాము అధ్యక్ష? మేము ఏదైతే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పామో వాటి కోసం సంతకం పెట్టినటువంటి తొలి సంతకాన్ని డిఎస్సి అధ్యక్ష. 5 ఏళ్లలో ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలిగారని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఉద్యోగాల గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదటి సంతకం పెట్టడమే కాదు అధ్యక్ష, కోర్టులో దాదాపు 150 కేసులు వేస్తే అవన్నింటినీ అధిగమించి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చామనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. దానికి చొరవ చూపినటువంటి మా హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్ గారిని సభ సాక్షిగా నేను అభినందిస్తున్నాను అధ్యక్ష. ప్రతిరోజు కూడా కోర్టు కేసుల్ని స్వయంగా ఆయన మానిటర్ చేసుకున్నాడు అధ్యక్ష. ఎందుకనంటే అటువైపు ఉన్నటువంటి వాళ్లే దీనికి కారణం అనేటువంటిది నేను ఈ సభ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష. ఎట్లయినా ఆ రిక్రూట్మెంట్ ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే ప్రతిరోజు మానిటర్ చేసుకుని ఒక్క కేసులో కూడా ఇబ్బంది పడకుండా దాదాపు 15,941 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి అట్లానే 5,700 మంది కానిస్టేబుల్ అని అధ్యక్ష, అర్చకులకు, మత్స్యకారులకు, నాయీ బ్రాహ్మణులకు, లాయర్లకి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మేము చెప్పినటువంటి సపోర్ట్ చేస్తున్నాం అధ్యక్ష. గీత కార్మికులకు మద్యం షాపులు ఇస్తున్నాం, వడ్డర్లకి మేము ఏదైతే మైనింగ్ లో రిజర్వ్ చేశామో జీవోలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కన్సెషన్ సీనరేజ్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మరి రోడ్ల అధ్యక్ష, లెగసీ వేస్ట్ అని చెప్పినట్టుగా ఇంకా రోడ్లకు ఏం చెప్పాలో అధ్యక్ష. రోడ్డు మీద ₹1 ఖర్చు పెట్టకుండా మనిషి లోతు గుంటలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా నవ్వుల పాలైనటువంటి రాష్ట్రం ఏది అనంటే గతంలో వీళ్లు చేసినటువంటి ఆ రహదారుల పరిస్థితికి ఇవాళ మేం డబ్బులు కడుతున్నాం అధ్యక్ష. వాళ్ళు ఏసీ కాంట్రాక్టులకు కూడా బిల్లులు మేము అధ్యక్ష. ఒకే ఒకటి చెప్తాను అధ్యక్ష, సిఆర్ఎఫ్ ఫండ్ అధ్యక్ష 350 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తే చివరి సంవత్సరంలో 1800 కోట్లకు శాంక్షన్లు ఇచ్చారు అధ్యక్ష. 350 కోట్ల కేంద్రం నుంచి వస్తే 1800 కోట్లకు శాంక్షన్లు ఇస్తే మేము వచ్చిన తర్వాత ఆ పేమెంట్ చేసేయాల్సినటువంటి పరిస్థితులు, అది కూడా ఎలక్షన్ చివరి సంవత్సరంలో చివరిలో ఇచ్చినటువంటి శాంక్షన్ల అధ్యక్ష. 4 ఏళ్ల పాటు ప్రజలకు నరకాన్ని చూపించినటువంటి పరిస్థితి. ఎస్, వీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్, వాటి ఎక్కడ కూడా వెనకంజ వేయట్లేదు, వాటిని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి చెప్తా ఉన్న అధ్యక్ష. ఇక విద్యారంగంలో ఇక ఎవ్రీ డే there is an improvement in ఎడ్యుకేషన్ అధ్యక్ష. ఆయన రోజుకు 1% అయినా మన పరిస్థితి మెరుగు కావాలి. ప్రతి రంగంలోనూ ప్రతిరోజు 1% పెంచుకుంటూ పోదాం. సంవత్సరానికి 365% మనం మెరుగవ్వాలి అనే లక్ష్యాన్ని పెట్టుకుని మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అధ్యక్ష. వీఆర్ సెట్టింగ్ ఎ ట్రెండ్ ఇన్ ది నేషనల్ లెవెల్ ఇన్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్న అధ్యక్ష. అన్నిటికన్నా మరొకసారి రిపీట్ చేసేది, ఎనర్జీ సెక్టర్ లో సామాన్యుడి భారం తగ్గించేందుకు ట్రూ డౌన్ చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఇది అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి వెంటిలేటర్ మీద తోసేసి మీరెళ్తే ఆ వెంటిలేటర్ మీద నుంచి ఏదో కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో ప్రజలు విజ్ఞతతోటి ఓటేశారు కాబట్టి నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక బలమైన టీంగా రాష్ట్రంలో ఉండడం, కేంద్రం మాకు సపోర్ట్ చేయడం మూలాన రాష్ట్రాన్ని ఈరోజు నిలబెట్టుకోగలుగుతున్నాం. లేకపోతే ఏ రోజు కుప్పకూలేటువంటి పరిస్థితికి ఉంది, తీసుకొచ్చారు మీరు అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇక రాష్ట్రంలో అభివృద్ధి గురించి, మరి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఒక్క రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఈరోజు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, పెద్ద పెద్ద సమావేశాలు పెడతా ఉన్నారు, మీటింగులు పెడతా ఉన్నారు. 5 ఏళ్లలో రాయలసీమలో ఎన్ని ప్రాజెక్టులు మీరు చేశారో అని నేను అడుగుతున్నా. 1 మీటర్ కాలువ తవ్వారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఒక ప్రాజెక్ట్ ని కట్టారా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు కొట్టుకుపోయినటువంటి డ్యామ్ ని కనీసం ఏంటి పరిస్థితి అనేటువంటి తిరిగి చూడనటువంటి నాయకులు ఈ రోజు రాయలసీమ మీద ప్రేమను ఒలకబోస్తా ఉన్నారు అధ్యక్ష. రాయలసీమ ప్రాజెక్టు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారే మూసేశారు అనేటువంటి చెప్తా ఉన్నారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రకటించారు, చంద్రబాబు నాయుడు గారు దానికి ఒత్తాసు పలుకుతా ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు అధ్యక్ష? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఎన్జిటిలో స్టే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2022లో స్టే వస్తే అప్పటికే సిఎస్ గారు పోయి అఫిడవిట్ వేసి మేము పని చేయడం లేదు అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు మా మీద బురదేసేటువంటి ప్రయత్నం. ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష, హంద్రీ నీవాకు 3800 కోట్లు గత బడ్జెట్ లో కేటాయించాం. కేటాయించడమే కాదు, ఖర్చు చేశాం. ఇవాళ అద్భుతంగా నీళ్లను తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. డిజైన్డ్ కెపాసిటీ 40 టీఎంసీ, 40 టీఎంసీల సామర్థ్యంతో డిజైన్ చేయబడినటువంటి హంద్రీ నీవాలో ఈ సంవత్సరం 50 టీఎంసీల నీళ్లను తీసుకెళ్లినటువంటి ప్రభుత్వం మాది అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. మీరు కాగితాల మీద కేటాయింపుల గురించి మాట్లాడుతూ ఉంటే చేతలతో చేసి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం మాది అని ఈ సభ సాక్షిగా గర్వంగా చెప్పడానికి మీ కళ్ళ ముందుంటే రండి, హంద్రీ నీవాని చూపిస్తాను, భోజనం పెడతాను. మా రైతుల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని చూసిన తర్వాతైనా మీలో కొంచెం మార్పు వస్తుందేమో అనేటువంటిది నేను ఆలోచిస్తున్నాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఇవాళ రాయలసీమ ప్రాజెక్టులకు మొత్తం కూడా అధ్యక్ష 30,000 కోట్ల రూపాయల్ని కేంద్రం సహకారంతో ఖర్చు పెట్టబోతున్నాం. రాయలసీమని ఒక గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా రూపొందేలాగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దాన్ని బడ్జెట్ స్పీచ్ లో చెప్పాం, ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నాం. రేపు బడ్జెట్ లో నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ పెట్టే లోపల దాన్ని ప్రోగ్రెస్ ను కూడా ఇదే సభలో చెప్పి చూపిస్తామనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. కేవలం అంకెలకో సంఖ్యలకో కాగితాలకో పరిమితం కాలేదు అన్నటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. సార్ తమరు టైం పెట్టొద్దండి సార్, ప్రజలకి 30 రోజులు ఇబ్బంది పడ్డారు సార్, కనీసం తెలుసుకొనియండి సార్. ఈ రాష్ట్రకు కాఫీ అంటే తెలియనటువంటి వాళ్ళకి అంతర్జాతీయ బ్రాండింగ్ ఎట్లా చేశామో ఇవాళ రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం అధ్యక్ష. కేంద్రం ఇప్పటికే ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్టెన్స్ ఇచ్చారు. 30,000 కోట్ల రూపాయలు రాయలసీమ పేరుని రాజకీయానికి వాడుకున్నటువంటి వాళ్ళది ఒకవైపు, రాయలసీమ చరిత్రను మార్చేటువంటి విధంగా తొలి 2 ఏళ్లలో పనిచేసినటువంటి మమ్మల్ని ప్రజలు బేరేజ్ వేసుకునేటువంటి పరిస్థితులు కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఒకటి కాదు అధ్యక్ష, ఇది ప్రభుత్వం 30,000 కోట్లు పెడితే మరో 50 నుంచి 70,000 కోట్ల రూపాయల్ని రాయలసీమలో పెట్టుబడులకు తీసుకొస్తున్నాం అధ్యక్ష. పెట్టుబడులు అంటే ఈ ప్రభుత్వంలో పరిశ్రమల్లో మాత్రమే కాదు అధ్యక్ష, పొలాల్లో పెట్టుబడులు పెట్టే రోజులు వస్తున్నాయి అధ్యక్ష. అది రాయలసీమ నుంచే ప్రారంభమవుతుంది అనేటువంటిది కూడా ఈ సభ ద్వారా మా రైతాంగానికి నమ్మకాన్ని కల్పిస్తున్నాం అధ్యక్ష. దానికి ఎగ్జాంపుల్స్ ఒకటి కాదు అధ్యక్ష, ఏ రకంగా పెట్టుబడులు వస్తున్నాయి అనేటువంటిది మీరు బెల్లు కొట్టారు కాబట్టి కొంచెం బ్రీఫ్ గా చెప్తున్నాను అధ్యక్ష. ఒక 10 కేసులు ఉన్నాయి అధ్యక్ష, పొలాల్లో ఏ రకంగా పెట్టుబడులు పెడుతున్నారు అనేటువంటిది. ఈరోజు మేము అధ్యక్ష కేవలం 8,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని రైతులు తీసుకొచ్చి రాయలసీమ సుభిక్షంగా ఉంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. కానీ వాళ్ళు ఏం మాట్లాడతారే మాట్లాడమని కూర్చోండి, అయిపోయింది, కూర్చోండి. మాట్లాడతారే మాట్లాడమని అయిపోయింది కదా అరుణ్, మీది అయిపోయింది కదా. ఏంటి చెప్పు అరుణ్ కుమార్, చెప్పు. మినిస్టర్ మాట అధ్యక్ష, సభ ఈ బడ్జెట్ సమావేశాల్లో చివరికి వచ్చాము అధ్యక్ష. ప్రభుత్వం అప్రాప్రియేషన్ బిల్లు ప్రవేశపెట్టాక గౌరవ సభ్యులు మాట్లాడారు. ఇవాళ ప్రభుత్వం నుంచి సమాధానం, సుదీర్ఘమైనటువంటి సమాధానాన్ని మా ఆర్థిక శాఖ మంత్రి గారు ఇస్తున్నారు. దీని మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ చేసి దాన్ని నిలుపు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం ఇది మంచిది కాదు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి రేపు తెల్లవారితే కావలసినటువంటి నిధులని అందించేటువంటి ఈ అప్రాప్రియేషన్ బిల్లు మీద ఇంత సుదీర్ఘకాలం జరిగిన ఇన్ని రోజుల తర్వాత జవాబు చెప్పుకునే అవకాశం ప్రభుత్వానికి మళ్ళీ అడ్డుకట్టు వేయాలనేటువంటి సాంప్రదాయం కాదు అధ్యక్ష. నేను అనేక సభల్లో అనేక బడ్జెట్ సమావేశాలు చూసాం అధ్యక్ష. గౌరవ సభ్యులు వారికి ఉన్నటువంటి అన్ని విషయాల మీద ప్రస్తావన చేశారు. ఇవాళ జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ఆర్థిక శాఖ మంత్రిది. వారు చెప్పేటప్పుడు మళ్ళీ అడ్డు జరుగుదాం, మళ్ళీ మాకు ప్రశ్నలు ఉన్నాయనేది తమరు కూడా దయచేసి మీ విచక్షణాధికారాన్ని ఉపయోగించి పూర్తి చేయనివ్వండి. అప్పుడు మీరు కానీ కావాలనుకుంటే మళ్ళీ వాళ్ళకి ప్రశ్నలు అడగడానికి ఇవ్వండి. కానీ
మధ్యలో ఆర్థిక శాఖ మంత్రి గారిని ఈ విధంగా నిలుపుదల చేయడం అనేది సభ్యత కాదు అధ్యక్ష. తమరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ సభ్యులను కూడా ఆలోచించమని చెప్పి మధ్య మధ్యలో ఈ యొక్క రన్నింగ్ కామెంటరీ ఆపి ప్రజా అవసరాలకు మాట్లాడేటువంటి ఈ సందర్భాన్ని ఎవరం కూడా దుర్వినియోగం చేసుకోకూడదు అనేది నా అభ్యర్థన అధ్యక్ష. అధ్యక్ష, ప్లీజ్ 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 అంటే సభ్యులకి ఒకటే విజ్ఞప్తి అధ్యక్ష, దీని తర్వాత మళ్ళీ క్లారిఫికేషన్స్ ఉంటాయి, వాళ్ళ క్లారిఫికేషన్ ఆపర్చునిటీ ఉంటుంది. తమరిస్తే నేను చెప్పాను రాత్రి 7-8 దాకా కూడా కూర్చుంటామని, దయచేసి ఓపిక పట్టండి. నేను కోరేది ఒకటే అధ్యక్ష, రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఆ రోజు పట్టిసీమ కడతా ఉంటే ఎన్ని దుష్ప్రచారం చేశారు అధ్యక్ష. గోదావరి జిల్లాలోకి వెళ్ళి మీ నీళ్లు తీసుకెళ్లిపోతున్నారన్నారు అధ్యక్ష. ఈరోజు గోదావరి జిల్లాలకు ఏమైనా నష్టం జరిగిందా అధ్యక్ష? సముద్రంలోకి నీరు తీసుకెళ్లేటువంటి నీళ్లని పట్టిసీమ కేవలం ఒక 1200 కోట్లు ఖర్చు పెడితే అధ్యక్ష, వేల కోట్ల రైతుల్లోటి లక్షల మంది రైతుల జీవితాల్లో ఈరోజు వెలుగు వచ్చింది అధ్యక్ష. ఇక్కడ కృష్ణా డెల్టాకు వచ్చింది అధ్యక్ష, మరి రాయలసీమకు వచ్చింది అధ్యక్ష. వీళ్ళు ప్రాజెక్టుల గురించి రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే మేము వినాల్సినటువంటి పరిస్థితులు రావడం బాధాకరం అధ్యక్ష. ఇప్పటికైనా ఓపికగా వినండి. మీరు చేయలేని పనులు మేము చేస్తూ ఉన్నాం. మేము చేసే దాంట్లో ఇంకా మెరుగ్గా చేయగలిగిన ఉంటే మీరు చెప్పండి, సరిదిద్దుకుంటామనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. మేము చెప్పాం అధ్యక్ష, సామాన్యుడి జీవితంలో వెలుగు నింపడమే మా ప్రభుత్వ లక్ష్యం. పెత్తందారీ వ్యవస్థను, పెత్తందారులను బాగుపరిచే రకంగా ఏ కొద్ది మందికో బెనిఫిట్ చేసేటువంటి ప్రయత్నంలో మేము లేము అధ్యక్ష. రాయలసీమ బతుకుల్లో జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లానే అధ్యక్ష, ఇక విశాఖ ఎకనామిక్ జోన్ అధ్యక్ష, విశాఖ ఎకనామిక్ జోన్ పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అప్ టు వెస్ట్ గోదావరి, అప్ టు ఈస్ట్ గోదావరి వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక ఎకనామిక్ జోన్ చేశాం అధ్యక్ష. దాని మీద ఒక సపరేట్ ప్లానింగ్ చేసి నీతి ఆయోగ్ చేసింది అధ్యక్ష, మేం కాదు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగిన తర్వాత నీతి ఆయోగ్ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి నీతి ఆయోగ్ రిపోర్ట్ ని ఫైనలైజ్ చేసి విశాఖ ఎకనామిక్ జోన్ ప్లానింగ్, వ్యవసాయ రంగంలో ఏం చేయాలి, ఇరిగేషన్లో ఏం చేయాలి, పరిశ్రమల్లో ఏం చేయాలి, రహదారుల్లో ఏం చేయాలి, పెట్టుబడులు ఆకర్షించడానికి ఏం చేయాలి, విద్యా వ్యవస్థలో ఏం మార్పులు తేవాలి, ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపొందించాం అధ్యక్ష. రెడీగా ఉన్నాం అధ్యక్ష. ఇవాళ కేంద్రం బడ్జెట్ లో ఒక ప్రతిపాదనని పెట్టింది అధ్యక్ష. సిటీ ఎకనామిక్ జోన్స్ అనేటువంటిది ఒకటి పెట్టింది అధ్యక్ష. దాన్ని దేశంలో ఎవరైనా కూడా ఛాలెంజ్ చేసి తీసుకోవచ్చు అధ్యక్ష. కానీ ఓన్లీ స్టేట్ విచ్ ఇస్ రెడీ ఈజ్ ఆంధ్రప్రదేశ్. రెడీగా ఇవాళ సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. రేపు దేశంలో జరగబోయేటువంటి పనులని ఆలోచించి ఈ రోజు ముందు చర్య తీసుకునేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నా. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు విశాఖ ఎకనామిక్ జోన్ కి మనం ఏదైతే రిపోర్ట్ రెడీ చేసుకున్నామో, కేంద్రం నిన్న బడ్జెట్ లో ప్రకటిస్తే మనం రిపోర్ట్ ఇవాళ సబ్మిట్ చేయడానికి ఇదేదో మనం రాసుకున్నదో ప్రైవేట్ కన్సల్టెంట్ చేసిన రిపోర్ట్ కాదు అధ్యక్ష, నీతి ఆయోగ్ చేసుకున్నటువంటి రిపోర్టు. వాళ్ళ కేంద్రం ఈరోజు ఛాలెంజింగ్ సిస్టమ్ లో పిలిచింది. వీఆర్ రెడీ టు టేకప్ ది ఛాలెంజ్ అండ్ గెట్ ది ఆపర్చునిటీ అధ్యక్ష. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో సమగ్రమైనటువంటి అభివృద్ధిని తీసుకురావడం, ఇవాళ అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి అధ్యక్ష. నేను ఇవాళ నా దగ్గర గూగుల్ రాలేదని నేను బాధపడొచ్చు, కానీ నాకు వచ్చే అవకాశం లేదు. కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ప్రపంచం తిరిగి చూసేలాంటి బాహుబలి ఆఫ్ ది అగ్రిమెంట్స్ ఏంటి అని అంటే గూగుల్ డేటా సెంటర్ ఈరోజు అక్కడ పెట్టడం అధ్యక్ష. మదర్ ఆఫ్ ఆల్ ది డీల్స్ అధ్యక్ష. ఇవాళ నేను చెప్పడం కాదు అధ్యక్ష, ఇది భారతదేశంలో బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు చేసినటువంటి స్టడీస్ లో 100 రూపాయలు భారతదేశంలోకి వస్తే 25 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయని అడుగుతున్నాం. దట్ ఈస్ బ్రాండ్ చంద్రబాబు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. మీరు పరిశ్రమల్ని తరిమేసేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు, కక్ష సాధింపు చేసినటువంటి వాళ్ళు, ఉన్న పరిశ్రమల్ని సైతం తరిమేసినటువంటి వాళ్ళు. లైవ్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు అమర్ రాజా ఉంది. 14,000 మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తా ఉండి మరో 14,000 మందిని పెడతామంటే తరిమేస్తే వాళ్ళు వెళ్ళి పక్కన ఉన్నటువంటి తెలంగాణలో పెట్టుకుంటే ఇక్కడ ద్రోహం చేసింది ఈ రాష్ట్రంలోని యువకులకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి మన పిల్లలకు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు ఏలెత్తి చూపించేటువంటి ఏ మాత్రం కనీస పశ్చాత్తాపం లేకుండా, ఆలోచన లేకుండా
ఈరోజు యువకులకి ద్రోహం చేసి మోసం చేసినటువంటి మీరు ఈరోజు మళ్ళీ మేము నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. పడిపోయి చెడిపోకుండా ఉన్నటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు పెడితే మేము రద్దు చేస్తామంటూ ప్రకటిస్తున్నారు. ఈ రాష్ట్రం మీద ఎందుకు మీకు ఇంత కక్ష అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, ఎవడు పరిశ్రమలు రాకూడదు, ఎవడు ఉద్యోగాలు చేయకూడదు, ఎవడు వ్యాపారాలు చేయకూడదు. మా పెత్తందారి వ్యవస్థ కింద మీరందరూ పాలేరులుగా పనిచేయాలనేటువంటి ఈ దుర్మార్గపు ఆలోచనలు మేము కాదా అని నేను అడుగుతా ఉన్నా. కేవలం దుష్ప్రచారమే అధ్యక్ష. ఈరోజు దుష్ప్రచారమే వీళ్ళ ఆలోచన అధ్యక్ష. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిపోయిందన్నారు అధ్యక్ష. వెలుగొండ ప్రాజెక్టుకి పోదాం అధ్యక్ష. వెలుగొండ ప్రాజెక్టుకి జాతికి అంకితం చేశారు అధ్యక్ష. రండి ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుకి పోదాం. ఇవాళ నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉందా అని అడుగుతా సార్. వెలుగొండ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేశారు అధ్యక్ష. వీళ్ళు జాతికి అంకితం చేసినటువంటి వెలుగొండ ప్రాజెక్టుకి ఈ ప్రభుత్వం బస్సులు కార్లు పెడుతుంది. రండి వెలుగొండ ప్రాజెక్టు పోదాం, నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉందా అని అడుగుతున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం కట్టుబడింది అధ్యక్ష. ఈ ఇయర్ మేము వెలుగొండ మీద ఫోకస్ పెట్టాం. ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, ప్రకాశం జిల్లాకు నీళ్లు అందించి తీరుతామనేటువంటిది ఈ సందర్భంగా సాక్షిగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. మంత్రి గారు క్లోజ్ చేయండి. వీళ్ళు ఇదే అధ్యక్ష నిజాలు మాట్లాడుతూ ఉంటే విలవిల్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఇవాళ అధ్యక్ష ప్రజలు మేము చెప్పేది ఒకటే అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి అధ్యక్ష. వద్దా దండం పెట్టారా? ఓకే, వెరీ గుడ్. మంత్రి గారు దండం పెడుతున్నారు సార్. మీరు భోజనానికి పిలిచారు, భోజనానికి పిలిచి ఇలాగ హింసించడం కరెక్ట్ కాదు. రైట్, అగ్రీడ్ సార్. మీరు చెప్పారు, లేలే మీరు చెప్పారు సార్. అది ఫైనాన్స్ మినిస్టర్ గా నేను భోజనానికి పిలిచాను కాబట్టి అక్కడ కన్క్లూడ్ చేయాలి. మీరే సర్దుకోవాలి సార్, మీరే సర్దుకోవాలి సార్. ప్లీజ్ ప్లీజ్ ఏం అయిపోలేదు స్వామి, చాలా ఉంది ఇంకా. సార్ ఈరోజు పోలవరాన్ని కంప్లీట్ చేస్తున్నాం అధ్యక్ష, అమరావతిని కంప్లీట్ చేస్తున్నాం అధ్యక్ష, విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటకు తీసుకొచ్చాం అధ్యక్ష, రాయలసీమ ప్రాజెక్టుకి మేము నీళ్లను తీసుకొచ్చాం, నిధుల్ని తీసుకొస్తామని అధ్యక్ష. ఈరోజు గతంలో సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అండర్వేర్ కంపెనీలు కూడా పారదోలేరు అధ్యక్ష. 70,000 కోట్లని ఈరోజు నేషనల్ హైవేలో ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. మరో 70,000 కోట్లు రైల్వేల్లో ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. మేము ఈరోజు ఈ ఉద్యోగాలను ఇవ్వడంలో కానీ నిజంగా తపన పడుతున్నాం అధ్యక్ష. ఈరోజు రాయలసీమ పేరుతోటో ఉత్తరాంధ్ర పేరుతోటో రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం కాదు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి. కొంతైనా ప్రభుత్వాల మీద నమ్మకం ఉండాలి అధ్యక్ష. ఆ నమ్మకాన్ని పోగొడితే నమ్మకాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది తెలియజేసుకుంటూ, ఈరోజు మిత్రులు మీరు ఇందాక ఒక పేపర్ పంపించారు సార్. ఇదే మీరు పంపించిన ఇది కాగా అధ్యక్ష. ఇది ఇంకోటి వేరేది పంపి. అది కాదు సార్, అది కాదు, ఇది కాదు, ఇది కాదు, వేరేది పంపి. ఇదే సార్, అది కాదు. ఇప్పుడు మీరు పంపించారు సార్. కాదు, రిటర్న్ గా ఉంది, టైప్డ్ మ్యాటర్ ఒకటి పంపించారు. అది కాదు సార్, తమరు పంపించారు సార్. సరే, ద సో కాల్డ్ కాగ్ రిపోర్ట్ సార్. ద సో కాల్డ్ కాగ్ రిపోర్ట్ సార్. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు నాకు తెలుసు సార్ ఇది. ఓకే ఓకే ఓకే. ఇందాక ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చావా? వైట్ పేపర్లో పంపండి సార్, పర్లేదు సార్. ఆఖరికి నేను పోయి వీళ్ళని గట్టిగా అడిగితే వీళ్ళు ఏమి ఇచ్చారు సార్. నేను ఎల్ఓపి ఇక్కడ లేరు కాబట్టి నేను ఆయన్ని కామెంట్ చేయను సార్. అంటే ఆత్మరక్షణలో పడి కాగ్ లింక్ ఇచ్చిపోయారు సార్. కాగ్ లింక్ సార్, కాగ్ లింక్ అంటే సిఏజీ ఆఫీస్ మొత్తం లింక్ ఇచ్చాము, మీరు చదువుకోండి అని. ప్రజలకు చూపించేదేమో ఇట్లా 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 ఊపి చూపించారు సార్ ఈ పేపర్. ఇది ఎవరు రెడీ చేశారు సార్? ఇది ఎవరు రెడీ చేశారు సార్? షీట్ ఇట్లా టాకింగ్ పాయింట్ షీట్ సార్. ఒక కాగ్ సంస్థకు సంబంధించి భారతదేశంలో ఉన్న రిపోర్ట్లన్నీ మీరు చూసుకోండి అని చెప్పి కాదు, ప్రింట్అవుట్ టాకింగ్ పాయింట్. ఈ పేపర్ అధ్యక్ష, ఈ పేపరు
వీళ్ళు పోని ఇదన్నా నిజమా ఈ ఇదే అధ్యక్ష సేమ్ ఇక్కడ నా దగ్గర చిన్నగా ఉంది అధ్యక్ష, ఇక్కడ వీళ్ళు పెద్దది అధ్యక్ష. అది మీరు పంపించింది, ఇది మేము ప్రిపేర్. పోనీ అధ్యక్ష వీళ్ళు కింద ఏం పెట్టారు అధ్యక్ష, కాగ్ సోర్స్ అని పెట్టారు. పోనీ అదన్నా కరెక్ట్గా చేశారా ఒప్పుకుందాం అనుకుంటే, బీహార్ని తీసుకెళ్లి అత్యున్నతంగా డెవలప్ అయిన రాష్ట్రం అని కాగ్లోకి వెళ్తే -1.8లో ఉంది అధ్యక్ష. సార్ ఇది ఆవేశపడొద్దండి సార్. ఇది పాపం ఆ సాక్షి రిపోర్టర్ల మెడ మీద కత్తి పెడుతున్నారు సార్. నిజాలు లేని వండి వార్చమంటున్నారు. వండి వార్చే ప్రయత్నంలో ఇట్లాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. దాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ చూపిస్తున్నారు. అనేయండి, కొంచెం టైం పెట్టండి, స్టడీ చేయండి, 1-10 సార్లు ఓపికగా కూర్చోండి. మేమేదా నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఏదో ప్రపంచ మేధావులు ఉన్నామని మేము అనుకోవడం లేదు. తప్పులు జరిగితే ఎస్ బాస్ దేర్ సీమ్స్ టు బి అ కరెక్షన్, వీల్ రెక్టిఫై ఇట్. అల్టిమేట్లీ ప్రజలకు మంచి చేయడానికి ఎవరు ఏ రూపంలో సలహాలు ఇచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి ఏదో మాట్లాడారు, విబిజీ రామ్జీకి డబ్బులు ఎక్కడ పెట్టారని. చాలా సపరేట్గా సింప్లిఫై చేసిన బుక్లో మళ్ళీ చాలా పెద్ద అక్షరాలతో పెట్టాము అధ్యక్ష, 8,365 కోట్లు. ఎందుకంటే ఆ పెద్ద ఇంత వాల్యూమ్లో మిస్ అవుతాయి. జనరల్గా ఒక పొలిటీషియన్ ఏం చూస్తాడు, లేకపోతే ఒక పేపర్ వాళ్ళు ఏం చూస్తారు, వాటిని అన్నింటినీ క్రోడీకరించి ఒక దగ్గర పెడదాము అని చెప్పి ఈ బుక్లో పెట్టి ఏది దాచేటువంటి ప్రయత్నం చేయడం లేదు అధ్యక్ష. దాచడానికి ఈరోజు రాష్ట్రంలో ఏం లేవు అధ్యక్ష, అప్పులు తప్ప వేరే ఏం లేవు అధ్యక్ష రాష్ట్రంలో దాచడానికి. సో సాధ్యమైనంత ట్రాన్స్పరెన్సీని బిల్డ్ చేయడానికి చూస్తున్నాం అధ్యక్ష. నేను చెప్పాను అధ్యక్ష, ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవ్వరూ శాశ్వతం కాదు అధ్యక్ష. 10 ఏళ్ల తర్వాత ఎవరో ఉంటారు, కానీ ప్రజలకు జవాబుదారీగా వ్యవస్థను తయారు చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇక్కడ కూడా జరగడం లేదు. దయచేసి ఓపికగా 1-10 సార్లు చూసుకోండి. ఇవ్వాలే కాదు, రేపు ఎల్లుండి 10 o'clock మార్నింగ్ నుంచి రాత్రి 10 o'clock వరకు సెక్రటరేట్లో పనిచేసేటువంటి డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి. అందులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి. మా ముఖ్యమంత్రి గారు పొద్దున 10 నుంచి రాత్రి 10 వరకు ఉంటారు. మా హెచ్ఆర్ మినిస్టర్ ఉంటారు. మీరు ఎవరు ఎప్పుడు ఎవరైనా వాకింగ్ కావచ్చు, సజెషన్స్ ఇవ్వచ్చు, తప్పులుంటే ఎత్తి చూపొచ్చు, సరిదిద్దడానికి రెడీగా ఉన్నాం. బట్ అట్లని బురదేస్తే మాత్రం తీసుకోవడానికి సిద్ధంగా లేం. బోధకి 1కి అట్టుకి అట్టున్నర అన్నట్టు 1కి 10 రెట్లు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వంగా బాధ్యతాయుతంగా ఉన్నాం, పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. దయచేసి ఇట్లాంటి భవిష్యత్తులో ఇట్లాంటి తప్పుడు నివేదికలతోటి ప్రజల్ని భ్రమపెట్టి మభ్యపెట్టి సభని తప్పుడు దోవ పట్టించేటువంటి ప్రయత్నం చేయొద్దు అనేటువంటి చెప్తా ఉన్నాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా నక్కకి నాగలోకానికి తేడా ఏదన్నా ఉందంటే మీ ప్రభుత్వ హయాంలోనూ మా ప్రభుత్వ హయాంలోనూ ఉంది. 17,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటిది మీ ప్రభుత్వం. మేము ఒక్క బిగినింగ్ ఇయర్లోనే 21,000 ఖర్చు పెట్టాం. రివైజ్ ఎస్టిమేట్ 25-26కి 39,000 ఖర్చు పెట్టాం. దయచేసి వెరిఫై చేసుకోండి. ఇంకా ఫిగర్స్ ఏమైనా కావాలిస్తే కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అధ్యక్ష. నేను మిమ్మల్ని చైర్మన్ గారు మిమ్మల్ని కోరేది ఒకటే, 30 రోజుల తర్వాత అయినా మిత్రులకి కనీసం బాధ్యత గుర్తుకొచ్చి కొద్ది మేరకైనా ప్రయత్నం చేసినందుకు మీ ద్వారా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాకౌట్ చేయకుండా కూర్చున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఓపికగా విన్నందుకు మరొకసారి చేస్తూ, ఆర్థిక శాఖ మంత్రిగా ఫైనాన్స్ డిన్నర్కి రమ్మని చెప్పి కూడా సహృదయంగా ఆహ్వానిస్తున్నాను అధ్యక్ష. మీరు అనుమతిస్తే క్లారిఫికేషన్ ఉందా? సింపుల్ క్లారిఫికేషన్. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా ఓపికగా రాజకీయ ప్రసంగం చేశారు అధ్యక్ష, ఆవేశంగా. అధ్యక్ష నేను మాట్లాడిన దాంట్లో బడ్జెట్ ప్రసంగం తప్ప, బడ్జెట్ పేపర్ తప్ప ఏది లేదు అధ్యక్ష. కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారు సరే ఆయన బడ్జెట్ ప్రసంగం లేదు కాబట్టి మాట్లాడారు అధ్యక్ష, అది వేరే విషయం. అధ్యక్ష నేను ఇప్పుడు కూడా ఇందాక ఏం మాట్లాడారని చెప్తాను అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్ గారు పేజ్ నెంబర్ 7 అందులో బడ్జెట్ బ్రీఫ్ ఉందని చెప్పారు అధ్యక్ష, వాల్యూమ్ నెంబర్ 6 ఉందని చెప్పారు అధ్యక్ష. నేను అడిగింది వాల్యూమ్ నెంబర్ 6 అడిగాను అధ్యక్ష. బడ్జెట్ బ్రీఫ్లో ఆన్ బడ్జెట్ బారోయింగ్స్, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఉన్నాయని అడిగారు అధ్యక్ష. అది ఒకసారి ఒక నిమిషం మినిస్టర్ మళ్ళీ కూడా అడుగుతున్నారు. నో ప్రాబ్లం, మీరు అడిగినంత సేపు చెప్తానే ఉంటాను.
చెప్తానంటే వద్దంటారేంటి? ఒక్క నిమిషం సార్. అధ్యక్ష, నేను మాట్లాడినప్పుడు మీ సోర్స్ ఆఫ్ క్యాపిటల్ రిసిప్ట్స్లో మీరు ఎక్కువ ఓపెన్ మార్కెట్ లోన్స్ తీసుకొస్తున్నారు, అది మీరే చెప్పారు. 78% ఓపెన్ మార్కెట్ లోన్స్ తీసుకొస్తున్నారు సార్. మీరు అదే వాల్యూమ్ 6లో నా సోర్స్ ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్ నేను ఓపెన్ మార్కెట్లో తీసుకొస్తాను, ఇంత ఇంట్రెస్ట్ తీసుకొస్తాను, పలానా చోట నుంచి తీసుకొస్తానని చెప్పుంటే సరిపోయేది కదా సార్. అదే కదా వాల్యూమ్ నెంబర్ 6. ఎందుకనేది డీటెయిల్గా లేదు సార్. తర్వాత సార్ మీరు చెప్తున్నారు క్యాపిటల్ ఎక్స్పెండిచరు మా టైంలో ఏదో ఘోరాలు జరిగిపోయినాయని. క్యాపిటల్ ఎక్స్పెండిచరు 2023-24 మేము దిగే ముందు ఎంత సార్? 23,330 crores సార్. మీది ఎంత సార్? ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2024-25 16,141 crores. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ది 25-26 మీ టైంలో 21,675 crores. అధ్యక్ష, మీరు చెప్తారు అధ్యక్ష అప్పులు చేయటం తప్పలేదు, వెరీ గుడ్ అధ్యక్ష. కానీ ఇదే అప్పులతో మేము నిందించారు అధ్యక్ష. ఈ అప్పులు నిందించినప్పుడు మీరు అధ్యక్ష మేము గవర్నమెంట్కి వచ్చినప్పుడు మీరు మాకు వారసత్వంగా ఇచ్చిన అప్పులు 44,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇదిగో అధ్యక్ష, అంటే మీరు నిందేసి మీరు కడుక్కోండి, మేము సబ్సిడీలో మేదంతా మేము బాగా చేశామని చెప్తే ఎట్లా అధ్యక్ష? ఎట్లా అధ్యక్ష? ఏది మాట్లాడినా బడ్జెట్ లోనే మాట్లాడాం. మీరు 4 లక్షలు కదా మీరు చెప్పండి సార్. ప్లీజ్ చెప్పండి సార్. సారీ అరుణ్ కుమార్ చూడయ్యా. సార్ రెండు ప్రశ్నలు అనుకుంటా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నీకు ఇంకా క్లారిఫికేషన్ రాకపోతే మిత్రులు వాల్యూమ్ 6 అని అడిగారు అధ్యక్ష. వాల్యూమ్ 6 ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ది బడ్జెట్. వీ గివెన్ ఇట్ బ్రీఫ్లో ఉండదు అధ్యక్ష. చాలా డీటెయిల్డ్గా పెన్ డ్రైవ్లో ఇచ్చాం. దయచేసి చూసుకోండి. మీరు మీకు ఇచ్చినటువంటి పెన్ డ్రైవ్లో చాలా డీటెయిల్డ్గా ఉంది. వెబ్సైట్ లింక్ ఉంది, ఓపెన్ యాక్సెస్ పెట్టారు. ఎస్, ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సవాళ్లున్నా వ్యవస్థని ఎంత ట్రాన్స్పరెంట్గా పెట్టగలిగితే భవిష్యత్తు అంత బాగుంటుందని నమ్మే వ్యక్తుల్లో నేను ఒకరిని కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఎంత మేరకు సక్సెస్ అవుతాము ఏంటి అనేటువంటిది టైం విల్ డిసైడ్. బట్ వీఆర్ ట్రయింగ్ అట్ ఎవ్రీ స్టెప్. సో దట్ బుక్ ఇస్ ఫిజికల్ కాపీ కూడా ఉంది, మీకు ఇచ్చిన పెన్ డ్రైవ్ లో కూడా ఉంది. దయచేసి మిత్రుల్ని చూసుకోమని చెప్తా ఉన్నా. ఇక ఆఫ్ బడ్జెట్ బారోయింగ్లు అని అడిగారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఆఫ్ బడ్జెట్ బారోయింగ్లు చేయలేదు. మీరు చెప్పినటువంటి మార్క్ఫెడ్ కోసం చేసింది. ఏపీ డిస్కామ్ అని మీరు చెప్పారు. ఏపీ డిస్కామ్లు ప్రభుత్వానికి తెచ్చి ఇవ్వరు అధ్యక్ష. ఏపీ డిస్కామ్ కమర్షియల్ యాక్టివిటీ ఉంది. వాళ్ళు లైన్లు వేసుకుంటారు, కరెంట్ అమ్ముకుంటారు, ఆ డబ్బులు వాళ్ళు కట్టుకుంటారు. ఏపీ డిస్కామ్ల పరిస్థితి, ఏపీఐఏసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. తాత్కాలికమైనటువంటి అడ్జస్ట్మెంట్లు ఏవైనా ఉంటే నెల 2 నెలల్లో క్యాష్ అడ్జస్ట్మెంట్ ఈ నెల చేసుకుంటారు, నెక్స్ట్ నెలలో ఇచ్చుకుంటారు. ఫైనాన్షియల్ ఇయర్లో అకౌంట్ అనేటువంటిది క్లోజ్ అయిపోతుంది తప్ప మీరు మెన్షన్ చేసింది 3 నాకు రాసుకున్నాను నేనప్పుడు. మార్క్ఫెడ్ ఒకటి, డిస్కల్ ఆర్గనైజేషన్ వాళ్ళు కరెంట్ అమ్ముతారు, డబ్బులు తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు అప్పు తెచ్చుకుంటే ఇట్ డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అనేటువంటి చెప్తా ఉన్నాం. ఇంకా మీరు ఇంకెనీథింగ్ ఇఫ్ ఐ మిస్డ్ ఆస్క్ మీ. ఐ థింక్ ఐఎమ్ విల్లింగ్ టు. ప్లీజ్